విద్యార్థి విభాగం స్టేట్ సెక్రటరీ ప్రశాంత్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మరి ఈరోజు ఇంత ఈ ఇండస్ట్రీలను రాకుండా పోకుండా ఎందుకు కేవలం విద్యార్థి నాయకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది? మేము ముందుగా అభివృద్ధికి అడ్డం కాదు, అవినీతికి అడ్డం. ఎందుకంటే భారతదేశంలోనే బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ ఇది. ₹1 కాదు, ₹2 కాదు, 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ ఇది. 5 లక్షల ఎకరాలు దగ్గర దగ్గర. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అని అంటే మంచిగా కొన్ని వందల కోట్లు ఉన్న భూములను తీసుకొని వెళ్ళి ఆయన దగ్గర ఎవరైతే బినామీలు, ఆయన దగ్గర ఎవరైతే ఆయన పనికొచ్చే టెండర్లు, కాంట్రాక్టర్లు, వాళ్ళందరికీ కూడా అగ్గువకి సగ్గువకి అంటే మార్కెట్లో మనం రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముతాం చూడు, ఆ తరహాల 30%కే అమ్మేస్తుండు. ఎందుకంటే 100 కోట్లు ఉన్న భూమి నువ్వు 30 లక్షలకి అమ్మేస్తా అంటే ఇది ఎక్కడ కథ? ఎందుకు చూసుకుంటూ కూటాం? ఓకే, నువ్వు అన్నావు 9,292 ఎకరాలు నువ్వు అమ్ముదామని ప్లాన్ చేస్తున్నావు. మళ్ళీ అవన్నీ కూడా ఇండస్ట్రీలు, దాంట్లో చాలా వరకు ఇండస్ట్రీలే ఉన్నాయి. మరి అక్కడ ఉన్న కార్మికులు ఎక్కడ పోవాలా? అక్కడ నువ్వు స్కూల్ పెడతా అంటున్నావు, రెసిడెన్షియల్ బిల్డింగ్లు కడతా అంటున్నావు. మరి కింద ఆల్రెడీ ఇండస్ట్రియల్ జోన్, అది ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కింద కాలుష్యం మొత్తం లోపల ఉంటుంది. నువ్వు రేపు పొద్దున రెసిడెన్షియల్ లేదా స్కూళ్ళు లేదా కాంప్లెక్స్ కడితే రేపు నువ్వు కింద వాటర్ ఎవరు తాగాల? దానివల్ల నువ్వు దానికి రెమెడీ ఏం ఆలోచించినావు అంటే హుట్టినా అంటే నువ్వు ప్రజల అభిప్రాయం తీసుకోవు, ప్రతిపక్ష అభిప్రాయం తీసుకోవు, నీకు నువ్వే డిసైడ్ చేసుకొని మంచి ఒక 5 లక్షల కోట్ల రూపాయలు వెనకాల వేసుకోవాలని ఒక స్కామ్తోని, ఆ ఆలోచనతోని అలా ముందుకు వస్తే మేము ఎందుకు జరగనిస్తామన్నా? మళ్ళీ మేమేమంటున్నాం తెలుసా? మేము కూడా ఒక 10 లక్షలు మళ్ళీ మేము కూడా కొనుక్కుంటాం. మాకెందుకు ఇవ్వడు? మరి భూములు మాకు కూడా ఏమని చెప్పండి. ఇవ్వడంట అట్లా ఓన్లీ వాళ్ళ మనుషులకు మాత్రమే టెండర్లు ఇస్తారంట. మరి ఇది ఎక్కడ కథ? అభివృద్ధి చేయాలంటే టెండర్ అన్నప్పుడు ఎవరైనా పాట వాడచ్చు కదా, ఈ పార్టీ ఆ పార్టీ ఏముండదు, బిజినెస్ మ్యాన్ అనేటోడు ఎప్పుడైనా ఎక్కడైనా వాడచ్చు కదా. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిండు, ఎవరోనికి ఇవ్వాలా, ఎంతెంత కమిషన్ వాళ్ళ మనుషులకే, ఇంకా ఎవరెవరికి పేర్లు ఎందుకు. ఇప్పుడు వస్తాయి కదా చిట్టా మొత్తం తీసాం, త్వరలో చిట్టా మొత్తం తీసాం. ఇప్పుడు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు ఇస్తాము. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ఏంది అని అంటే నెక్స్ట్ ఎలక్షన్లో కొన్ని వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు డైరెక్ట్ కొనేసేయాలి. కొన్ని తరాలు రేవంత్ రెడ్డి గారు పరిపాలించే ఉద్దేశంతో ఈ పెద్ద బిగ్గెస్ట్ స్కామ్. దీనిపైన 100% మా కేటీఆర్ గారు కానీ వారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది. దేనికి? అవినీతికి మాత్రమే అడ్డుపడుతుంది, అభివృద్ధి కాదు. అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంటే టూరిజం డెవలప్ చేయి, కొన్ని జాబులు తీసుకురా, రోడ్స్ డెవలప్ చేయి. నువ్వు ఉట్టిగానే ఈ ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ లోపల ఉన్న ఈ 100 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకొని నువ్వు డెవలప్ చేస్తే రేపు పొద్దున ట్రాఫిక్ పెరుగుతుంది. దానికి నువ్వు రోడ్లు పెద్ద చేసినావా? ఏం చేసినావు? రేపు పొద్దున అంటే చాలా ఇబ్బందులు జరుగుతాయి నా దీనివల్ల. ఇది కేవలము అభివృద్ధి చేయాలని ఇంట్రెస్ట్ కాదు, డబ్బులు దోచుకొని ఈ వాళ్ళ మనుషులను కాపాడుకొని బినామీలను పెట్టుకునే ఉద్దేశం ఇది. రైట్. ఇప్పుడు దాదాపుగా ఇండస్ట్రియల్ ఏరియాలో అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని చిన్నతర పరిశ్రమలు ఉన్నాయి, వీటిని ఎక్కడ తరలిస్తే మరి వాళ్ళ జీవన ఉపాధి ఏంటి, అందులో పనిచేసే కార్మికుల పరిస్థితి ఏంటి, చిన్న చిన్న ఇండ్లు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు పారిశ్రామిక తీసుకురావాలంటే దాని చుట్టూ చాలా వరకు దాన్ని నమ్ముకొని ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి అంటే ఏంటి? మేము అదే డిమాండ్ చేస్తున్నాము. నువ్వు పరిశ్రమలు పెట్టు, కానీ అక్కడ పాత పరిశ్రమలు ఉన్న కార్మికులను ఏం చేస్తావు? ఒక ప్లేస్ వెతుకు. మేము అందుకే కదా ఫార్మసిటీ పెట్టినాము. మేము ఫ్యూచర్ ఫార్మసిటీ ఎందుకు పెట్టినాము? ఇక్కడ ఉన్న కార్మికులకు అక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినాము. ఇక్కడ ఉన్న కార్మికుల పిల్లలకి విద్య కల్పిస్తాము, కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను. అంటే అవన్నీ చేసుకొని ఒక ప్రీ ప్లాన్డ్గా ప్రతిపక్షంలో చర్చించుకొని, అసెంబ్లీలో చర్చించుకొని నువ్వు డిసిషన్ తీసుకో. ఇవాళ ఎవరికి తెలియకుండా స్కామ్ లోపల మాట్లాడుకొని పొద్దున్న అంటే ఇంకొక హైలైట్ చెప్తానండి, 7 రోజులలో టెండర్లు పూర్తి చేస్తారంట, 45 రోజులలో వానికి ఇచ్చేస్తారంట పర్మిషన్. అంటే ఇది ఎక్కడ కదా? ఎందుకు ఇంత హడావిడి? అంటే వాని టెండర్లు ఎక్కడివి, వాని కాంట్రాక్టర్ రద్దయినా లేవా? ఎవరికి అవసరం లేదు. వాడు మంచి కాంట్రాక్టరా లేకపోతే ఇంతకుముందు దోపిడీ చేసిన కాంట్రాక్టరా, అవన్నీ అవసరం లేదు వీళ్ళకి. హుట్టిన వాని మనిషికి ఎవరుంటే వానికి ఇవ్వడం జరుగుతుంది. అందుకే దీన్ని 100% మేము విద్యార్థులాగా ఇవాళ విద్యార్థి సదస్సు పెట్టుకున్నాము, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాము, అన్ని ఆర్గనైజేషన్ డిస్కస్ చేస్తాము. 100% ఇండస్ట్రియల్ ఏరియాలు ఇట్లాంటి దోపిడీదారుల చేతులకు మాత్రం మేము పోనీయమన్నా. రైట్. చివరిగా చెప్పండి, మరి ఇంత అరాచకం జరుగుతుంది అని చెప్పేసి ఒక విద్యార్థి నాయకుడిగా మీరు చెప్తుంటే మరి మేధావులు, విద్యావంతులు, ప్రొఫెసర్లు ఎందుకు నోరు మెలపడం లేదు మరి ఈ అంశం పైన? అన్న చాలామంది విద్యార్థులు అందరు కూడా వస్తున్నారు, చాలామంది విశ్లేషకులు, ప్రొఫెసర్లు అందరూ కూడా దీనిపైన అదే మాట్లాడుతున్నారు. ఇది పెద్ద భారతదేశంలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కాము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో చేస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వద్దు. అభివృద్ధి చేయాలంటే 100 మార్గాలు ఉన్నాయి. దీన్ని మాత్రం ఎందుకు ఎంచుకుంటూ అని అంటే దీంట్లో మాత్రం ఉట్టిగా కూర్చున్న కాడ 100 కోట్లు కాదు 1,00,000 కోట్లు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఎంచుకునేది. ఆల్రెడీ ప్రొఫెసర్లు అందరూ విమర్శిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ పౌరునిలాగా 100% దీన్ని అడ్డుకుంటాము. అభివృద్ధి చేయి మేము ఆశీర్వదిస్తాం, రెడ్ కార్పెట్ వేస్తాం, కానీ దీన్ని వేస్తే మాత్రం 100% అడ్డుకుంటాం. ఓకే, రైట్. చెప్పండి అన్న, ఈ ఇల్ట్ పాలసీ అంటే ఏంటి? అది ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత హడావిడి చేస్తుంది? ఎందుకు?
ఈరోజు ఇల్టీ పాలసీ పెట్టుకొని ఈరోజు జీవో నంబర్ 29 తీసుకొచ్చి ఈరోజు పెద్ద భూకంపం అంటే భూమిని దోపిడీ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క తన అనుచరులకు ఈరోజు భూమిని కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఒక ఇల్టు పాలసీ అనేది తీసుకురొచ్చి ఈరోజు చూడండి, ఎప్పుడైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు చాలా బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. అలాంటి రాష్ట్రం, అలాంటి హైదరాబాద్లో ఈరోజు పారిశ్రామికంగా ఉన్నటువంటి ల్యాండ్ను ఈరోజు ఏంది ఒక దగ్గర ఎట్లా పోతుందంటే 1 ఎకరాకు 1,30,00,00,000, 1,70,00,00,000 పోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నటువంటి ల్యాండ్ను ఈరోజు రేవంత్ రెడ్డి తన అనుచరులకు ఈరోజు గజానికి 4,000 లెక్క ఇస్తుండంటే దీని వెనుక ఎవరికి ఇస్తాడు? మళ్ళా ఏదో ఒక ఏమంటారు తన అనుచరులకు తప్ప కానీ ఈరోజు ఏదో కార్మికులకో లేకపోతే ఏదో ఎస్సీ ఎస్టీ బీసీలకో ఎవరికైనా ల్యాండ్ని కేటాయిస్తలేడు. ఓన్లీ భూమి ద్వారా డబ్బును సంపాదించాలనే 5 లక్షల కుంభకోణము ఇలా దాగి ఉందని మేము టీఆర్ఎస్ విద్యార్థులు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ హిల్ట్ పాలసీని వెనుకకు తీసుకోకపోతే మాత్రం అక్కడ ఈరోజు ధర్నా చేస్తామని మేము ముక్తకంఠంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అండ్ కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే అడ్డుపడుతున్నారు, విద్యార్థులే కావచ్చు లేకుంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే అడ్డుపడుతున్నారు ప్రతి అంశంలో అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పదే మీ మీద సెటిల్ చేస్తూ ఉంటాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు, మీ పార్టీ మీద, మీ విద్యార్థి నాయకుల పైన? మీరు చూశారు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంబంధించిన వివిధ సంఘాల యొక్క 20 సంఘాలు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ముక్తకంఠంగా ఈరోజు ఒకటే చెప్పారు ఏంటంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు హిల్ట్ పాలసీని తీసుకురావడం అనేది దీన్ని ముక్తకంఠంగా ఈరోజు అన్ని వివిధ సంఘాలు ఈరోజు ఎస్ఎఫ్ఐ తీసుకొని, పీడిఎస్ తీసుకొని, ఈరోజు బీఆర్ఎస్ తీసుకొని, వివిధ కుల సంఘాలు తీసుకొని, అదే డిబిఎస్ తీసుకొని చాలా సంఘాలు ఈరోజు ముక్తకంఠంగా ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క హిల్ట్ పాలసీని వ్యతిరేకించడం జరిగింది. రాబోయే కాలం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో ఒకటే నిర్ణయం చేసుకుంటూ ఒక హిల్ట్ పాలసీని రేవంత్ రెడ్డి ఇట్లా రద్దు చేసుకోకపోతే మాత్రము రాబోయే భవిష్యత్ కార్యాచరణ భాగంగా ఈరోజు అంటే వివిధ యూనివర్సిటీలలో ఒక హిల్ట్ సదస్సులు నిర్వహించి, హిల్స్కు వ్యతిరేకంగా సదస్సులు నిర్వహించి, అదేవిధంగా ఒక భారీ ఎత్తున ఉద్యమం నిర్వహించి వివిధ కలెక్టరేట్ల వినతి పత్రాలు హిల్ట్ పాలసీ రద్దయ్యే వరకు ఈరోజు వివిధ సంఘాలన్నీ ఈరోజు ముక్తకంఠంగా మద్దతు తెలిపినాయి. రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుని మాట్లాడకు నువ్వు, ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ సంఘాలు ఓన్లీ టీఆర్ఎస్వే లేదు, అన్ని లెఫ్టిస్ట్ సంఘాలు, అన్ని బహుజన సంఘాలు, అన్ని ఎస్టీ సంఘాలు, అన్ని వివిధ బీసీ కుల సంఘాలు, అన్ని సంఘాలు ఈరోజు ముక్తకంఠంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు ఆ కేంద్రానికి డబ్బు మూట కట్టుకోవడానికి మాత్రమే, మూట అప్పచెప్పడానికి మాత్రమే ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకొని రాబోయే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ఈరోజు డబ్బును సంపాదించుకునే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకోవాలని మేము ముక్తకంఠంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.